ప్రజా రాజధాని అయినటువంటి అమరావతి అమరావతి అంశం మీద ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, అలాగే సభ్యులందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా వెల్లడిస్తూ ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన యొక్క తీర్మానాన్ని అందరూ కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో కూటమి అధికారం అనేది కూడా ఒకవైపు టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ మూడు కూడా ఉన్నాయి. మూడు పార్టీల నుంచి కూడా వారికి అభ్యంతరాలు ఏమీ లేవు. అలాగే ప్రజా రాజధాని అంటే అమరావతి పూర్తిగా నిర్మాణం అవి తీరుతుంది, అలాగే విశ్వనగరంగా తీర్చిదిద్దబడుతుంది. దానికి అనుగుణంగా దానికి సంబంధించి కార్యాచరణలో భాగంగా తమ వంతు పాత్ర కూడా ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి అందరూ కూడా ఆమోద్యం తెలుపుతున్నట్టు కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర ప్రజలు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు చాలా వరకే హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2014-19 వ్యవధిలో తెలంగాణతో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేకుండా పోవడం, తర్వాత అందరూ ఆమోదయోగ్యంతో కూడా అమరావతి ప్రజా రాజధానిగా ఏర్పడడం, తర్వాత పునాది కార్యక్రమాలు అన్నీ కూడా జరిగి చక్కచక్క జరగడం, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత సో ఆనాడు వైసీపీ తన వెర్షన్లో ఎటువంటి అభ్యంతరం లేదు, 30,000 అవసరమే అని చెప్పిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత జగన్ ఆ యొక్క హయాంలో మొత్తం కూడా 3 రాజధానులను కూడా తెర మీద తీసుకురావడం, సో తర్వాత రైతులు పోరాటాలు నిర్విరామంగా చేయడం, అనేక దాడులు కావచ్చు, పోలీసుల నుండి అనేక విమర్శలు, ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్న పరిస్థితి, ఇటువంటి అనేక కారణాల నేపథ్యంలో రైతులు కావచ్చు, జనాలు కావచ్చు 2024 కూటమికి పట్టం కట్టారు. తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో నిర్మాణం అవుతూ ఆగిపోయినటువంటి అమరావతి రాజధాని ఎట్టకేలకు ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఆ నేపథ్యంలో సో స్పీడప్ చేస్తూ వివిధ ప్రాజెక్టులు కూడా సవ్యంగా అవుతుంది. ఆ ధీమాతోనే అంటే ఒకవైపు కేంద్రం నుండి నిధులు రావడం కావచ్చు, ప్రపంచ బ్యాంకుల నుండి నిధులు, ఇలా అనేక అంశాల నేపథ్యంలో కూడా ఒక విశ్వ నగరంగా చారిత్రాత్మకంగా ఉండిపోయే నగరంగా అమరావతి తీర్చిదిద్దబడుతుంది అనే అంశానికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు ఈ ప్రసంగంలో అందరం మాట్లాడిన భావోద్వేగాలను మాట్లాడిన అన్ని కూడా విన్నాం. ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు గత ప్రభుత్వంలో జగన్ అవలంబించిన విధి విధానాలు కావచ్చు, ఆయన వెర్షన్ కావచ్చు, అన్నిటికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది మంత్రి పయ్యావుల కేశవ్ వేయడం కావచ్చు, అలాగే అచ్చెన్నాయుడు కూడా ఒక ధ్వజమెత్తినాడు, జగన్ మీద ధ్వజమెత్తాడు. అలాగే 2019లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక వ్యక్తిని అధికారం చేపట్టడం, ఆ వ్యక్తికి ఎక్కడ కూడా అధికారం అంటే ఏ విధంగా పరిపాలించాలి ఏది లేకపోవడం, అలాగే అప్పుడప్పటికే రాజధాని లేని రాష్ట్రం అనేది ఒకవైపు దూసుకుపోయే ప్రయత్నంలో ప్రభుత్వం మారడంతో మొత్తం 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అని భావోద్వేగపడుతూ కూడా ఓట్లన్నీ కూడా అతను వేసి గెలిపించడం తప్పు చేశారంటూ కూడా ఆయన భావోద్వేగం అవుతూ కూడా మాట్లాడిన పరిస్థితి కూడా తెలిసిందే. అయితే 2029 కూడా జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎవరు ఇటువంటి చిలక పలుకులు పలికిన ఇవన్నీ కూడా సో ఎవరు కూడా మభ్యపడవద్దు అంటూ కూడా చెప్పుకొస్తాను. ఎందుకంటే తర్వాత ప్రభుత్వం కూడా ఇదే ఉంటే కూడా ఒక అమరావతి రాజధాని అనేది సో ఎక్కడ కూడా ఆగదు. ఆయన ఇప్పటికే ఆ నేపథ్యంలోనే 2019లోనే అంటే 3 రాజధానులు తెర మీద రావడం తర్వాత రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఏ విధంగా అశాంతికి గురయ్యారు, అలాగే ప్రధానంగా రాజధాని అంశానికి సంబంధించి సో దానికి ప్రధానంగా ఒక చట్టభద్రత కలిగే విధంగా ఒకవైపు కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చంద్రబాబు నాయుడు చేయడం, దానికి సంబంధించి తుది నిర్ణయం అనేది ఈ రోజు పడింది. ఇది ఒక చారిత్రాత్మక రోజు అంటూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే మంత్రి పొంగూరు నారాయణ కావచ్చు, అలాగే మంత్రి నారా లోకేష్, వివిధ శాఖల మంత్రులందరూ కూడా, అలాగే సభ్యులందరూ కూడా ఆమోదం తెలుపుతూ కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తూ కూడా ఒక శుభదిమనం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంకా సీఎం మాట్లాడిన ప్రసంగం కూడా చూసుకున్నట్లయితే ఇటు కృష్ణా గోదావరి నదీ ప్రాంతం చూసుకున్నట్లయితే శాతవాహనులు పరిపాలించిన ఇటువంటి అమరావతి కేంద్రంగా చేసి పరిపాలించాలి. అలాగే ఇప్పటికి కూడా అమరావతి అంశానికి సంబంధించి గ్యాలరీగా బ్రిటిష్ మ్యూజియంలో కూడా ఉంది. సో అటువంటి ఖ్యాతి కలిగిన దేశం, ఖ్యాతి కలిగినటువంటి రాష్ట్రం, అలాగే తెలుగు ప్రజలు అంటూ కూడా అటువంటి మహోన్నతమైన తెలుగు జాతికి సంబంధించి ఇటువంటి అమరావతిని రానున్న రోజుల్లో కూడా ఎవరో ఇంచు కూడా టచ్ చేయకుండా, ఇంచు కూడా కదిలించకుండా ఇటువంటి తీర్మానం, అలాగే ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించడం, తర్వాత పార్లమెంట్లో బిల్ రావడం, సో ఈ సవరణ నేపథ్యం ఈరోజు జరిగిన తీర్మాన నేపథ్యంలో కూడా సో ఇటువంటి చారిత్రాత్మక రోజు అంటూ కూడా వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కూడా వారు చాలామంది కూడా ఒక ఇంతకీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవమానాలు కావచ్చు, బాధలు కావచ్చు అన్నీ కూడా పాలు పంచుకుంటూనే దీనివల్ల ఉపయోగం రేపటి తరానికి అమరావతి రాజధాని ఒక విశ్వ నగరంగా, చారిత్రాత్మక నగరంగా రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు వారి యొక్క వెర్షన్లో అందరూ కూడా వినిపించిన ప్రయత్నం చేశారు. అయితే దానికి ఎగ్జాంపుల్గా ప్రధానంగా విజనల్ లీడర్ ఆధ్వర్యంలో నిర్మితమైనటువంటి హైదరాబాద్ కూడా పవన్ కళ్యాణ్ సైతం కూడా ఆయన కూడా ఉచ్చరించడం కూడా జరిగింది. సో ఆ నేపథ్యంలోనే అమరావతి రాజధానికి సంబంధించి రేపటి తరానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది, అలాగే వారి యొక్క జీవితం బంగారు భవిష్యత్తు అవ్వడానికి ఒక చక్కటి మార్గం అవుతుంది, అలాగే ఒక గ్రోత్ ఇంజిన్గా ఇది రాష్ట్రానికి ఉపయోగపడుతుందంటూ కూడా వారి అభిప్రాయాలు వ్యక్తపరచడం. సో ఏదేమైనా సరే ఈరోజు జరిగిన ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఈ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి
ఈ సవరణ చట్టానికి సంబంధించి ఒకవైపు విజయనగరం లీడర్ ఆధ్వర్యంలో రాజధాని ఇంకా నిర్మితం అవుతూ కూడా రేపటి తరానికి మంచి దిక్సూచిగా ఉండే నేపథ్యం ఉండాలంటూ కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫండితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.